హలో అండి, వెల్కమ్ టు ఎల్ఎల్ కిచెన్స్. ఈరోజు గోధుమ పిండితో అందరికి తెలిసిన స్నాకే అండి. ఒకసారి నా ప్రాసెస్లో కూడా చూసేయండి. ముందుగా అయితే నేను ఒక 1/2 kg పూరీ పిండి తెచ్చానండి. దీన్ని ఆట పిండి అంటారు, గోధుమ పిండి అయితే కాదు. దాంట్లోకి ఫస్ట్ అయితే 2 స్పూన్లు జీలకర్ర, ఉప్పు, కారం వేసుకున్నాను. మీ ఉప్పు కారాలు అనేవి మీ టేస్ట్ తగ్గట్టుగా వేసుకున్నంత ఒకసారి బాగా కలుపుకొని టేస్ట్ చూసుకొని సరిపోయిన తర్వాత వాటర్ పోసి కలుపుకుంటున్నాను. పిండిని మరీ చపాతి పిండి లాగా సాఫ్ట్ గా కలుపుకోకుండా, అంటే మెత్తగా కలుపుకోకుండా కొంచెం గట్టిగా కలుపుకోవాలి. పిండి మొత్తాన్ని కలుపుకున్నాను. ఇప్పుడు చిన్న చిన్న ముద్దలుగా చేసి పక్కన పెట్టుకుంటున్నాను. నేనైతే ఇక్కడ పిండితోనే ఒత్తుకుంటున్నాను. కొంతమంది ఆయిల్ తో కూడా ఒత్తుకుంటారు. నాకు పిండితోనే ఒత్తుకోవటం వచ్చు. నేను ఇలా అన్ని పిండితో ఒత్తుకొని చాక్ తో కట్ చేసేసుకుంటున్నాను చిన్న చిన్న పీసెస్ లాగా. మీరు ఏ షేప్ లో కావాలంటే ఆ షేప్ లో కట్ చేసుకోవచ్చు. ఆయిల్తో కాకుండా పిండితో చేసుకుంటే ఇంకొక బెనిఫిట్ కూడా ఉందండి. అన్ని పూరీలు కూడా మనం ఇలా రుద్దుకొని కట్ చేసిన దాకా కూడా ఆ పీసెస్ అనేవి ఒక పేపర్ మీద వేసుకున్నా కానీ అంటుకోకుండా ఉంటాయి. నేనైతే ఇలా అన్ని కట్ చేసుకొని ఒక పేపర్ మీద వేసుకున్నాను. ఒక పీస్ కూడా ఒకదానికొకటి అతుక్కోలేదు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాగా హీట్ అయిన ఆయిల్ లోనే ఇవి వేసుకోవాలి. మనం ఇవి వేసుకునేటప్పుడు మాత్రము స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని అవన్నీ పైకి తేలిన తర్వాత స్టవ్ ని హై కానీ మీడియం కానీ పెట్టుకోవచ్చు. కానీ మీరు ఇవి వేసిన వెంటనే మాత్రం లోను పెట్టుకోండి. అప్పుడే అవి మంచిగా వేగి పైకి వచ్చేస్తాయి. ఇలా కలర్ మారిన తర్వాత తీసేసుకుంటున్నాను. ఇలా అన్ని కూడా కాల్చుకున్నాను. ఆయిల్ లోంచి తీసిన తర్వాత ఇంకా కలర్ చేంజ్ అవుతుంది, రెడ్ గా వస్తాయి. క్రంచీగా అంటే క్రిస్పీగా ఉంటాయి. ఈ స్నాక్స్ 20 రోజుల వరకు స్టోర్ ఉంటాయి. పిల్లల లంచ్ బాక్స్ లో కానీ ట్రావెల్ టైమ్ లో కానీ మనకి మంచిగా యూస్ అవుతాయి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.